థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ రెడ్డి గారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలని సంక్షేమం కోసం ఎన్టీఆర్ గారు పనిచేశారని చెప్పి ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఒక మహనీయుని తలుసుకుంటూ మీరు ఆవిష్కరించడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ పార్టీ పరంగా ఆలోచించే విషయం కాదు ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని ఏకతాటి మీద నడిపించాలని చెప్పి బడుగు వర్గాల కోసం నిమ్న వర్గాల కోసం తెలంగాణలో రాజ్యాధికారం సామాన్యుడు కూడా దక్కాలని చెప్పి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసినటువంటి ఎన్టీ రామారావు గారిని ఆయన జాతికి ఇచ్చినటువంటి జాతి రత్నం. అలాంటి వారిని గురించి మీరు శ్లాఘిస్తూ వారి బాటలో నడుస్తానని చెప్పడం అన్నది చాలా స్ఫూర్తిదాయకం. ఇది ఆలోచిస్తూ ఉంటే నిజంగా తెలంగాణలో బానిసత్వ విధానాల నుంచి పటేల్ పట్వారీల యొక్క నిరంకుశత్వాన్ని బారి నుంచి వారి యొక్క నియంతృత్వ పోకడల నుంచి ప్రజల్ని రక్షించడమే కాకుండా రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలతో పాటు మానవీయతను చాటుకోవటం కోసం ప్రజా సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీసుకువచ్చి ప్రజలందరూ కూడా సన్న బియ్యం తినగలుగుతారు అని చెప్పి చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్. జనతా వస్త్రాల ద్వారా ప్రతి వ్యక్తికి గూడు ఉండాలని చెప్పి ముందు సామాన్యుడు రాజ్యాంగంలో కోరుకునేది తనకు భద్రత, దాంతో పాటు తనకు కావాల్సినటువంటి ఇంటి సౌకర్యం, కావాల్సిన తిండి, ఒంటి నిండా కప్పుకోవడానికి పట్ట, ఈ మూడింటిని ఇవ్వాలని గుర్తించి మొట్టమొదటిసారి ప్రజలకి సంక్షేమం అన్న బాటలోకి మళ్లించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన విగ్రహాన్ని మీరు ఆవిష్కరించడం నిజంగా వండర్ఫుల్ థింగ్.